మూడవ అధ్యాయము 23వ శ్లోకము. యది హ్యహన్న వర్తేయన్ జాతుర్మన్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. పర్యము. ఏలనన ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధములా నా మార్గమునే అనుసరింతురు. వివరణ. ఒకవేళ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ తన కర్తవ్య కర్మలు చేయకపోతే ఏమవుతుంది? సాధారణ మానవులు తనని అనుసరిస్తున్నారని భగవంతునికి తెలుసు. అందుకని తను చేసే కర్తవ్య కర్మలు అన్నింటినీ శ్రద్ధతో ధ్యానముతో కేంద్రీకరించి చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ వృష్ణి వంశంలో అత్యంత ధార్మికుడైన వసుదేవునికి పుత్రుడిగా జన్మించాడు. గొప్ప రాజుగా నాయకుడిగా పేరు పొందారు. శ్రీకృష్ణ పరమాత్మయే తన వేద విహిత కర్మలను చేయకపోతే అలా ఉల్లంఘించటమే ప్రామాణిక పద్ధతి అని అనుకుంటూ ఎంతోమంది సామాన్య జనులు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు. అలా చేస్తే తప్పుదారి పట్టించటంచే దోషుడనవుతాను అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. తాను చేసినదే ఇతరులకు చెప్పాడు. అందుకే భగవంతుని నోటి నుండి వెలువడిన శ్రీమద్భగవద్గీత ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచమునకు అంతటికీ ఆదర్శప్రాయమై నిలిచింది. ఇప్పుడు ఒక కథ చెప్తాను. కబీరు గురించి ఒక అందమైన కథ ఉంది. ఒకసారి ఒక స్త్రీ తన చిన్న బిడ్డతో కబీరు వద్దకు వచ్చి తన కొడుకుకు ప్రతిరోజు బెల్లం ఎక్కువగా తింటున్నాడని, అలవాటు ఉందని, దానికోసం దొంగతనం చేయటానికి కూడా వెనుతీయటం లేదని మానిపించమని వేడుకుంది. కబీరామను వారం తర్వాత రమ్మని చెప్పాడు. ఆ స్త్రీ వారం తర్వాత తిరిగి వచ్చినప్పుడు కబీర్ ఆ అబ్బాయితో బెల్లం తినే అలవాటు మానుకోమని చెప్పాడు. ఆ స్త్రీ ఇది విని ఆశ్చర్యపోయి కబీర్ని ఇలా అడిగింది, మేము ఇంతకు ముందు వచ్చినప్పుడే మీరు ఇలా చెప్పి ఉండవచ్చు కదా. కబీర్ ఆ స్త్రీకి ఇలా స్పష్టం చేశాడు, ఆ సమయంలో నాకు బెల్లం తినే అలవాటు ఉంది. అలాంటప్పుడు మీ కొడుకుకు తినకూడదని నేను ఎలా సలహా ఇవ్వగలను? అందుకే ఈ గత 7 రోజులుగా నేను బెల్లం తినకుండా ఉండటానికి సాధన చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మీ కొడుకుకు అలాగే చేయమని సలహా ఇవ్వగలిగాను. శ్రేష్ఠ వ్యక్తులు తాము ఏది చెప్తారో అదే చేస్తారు. దీనికి పైన చెప్పిన కథ ఒక దృష్టాంతము.